తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ప్రస్తుతం ఒకవైపు భానుడి భగభగలు జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే మరోవైపు ఆకాశం నుంచి చల్లని కబురు అందుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న 2-3 రోజుల్లో వాతావరణం పూర్తిగా మారిపోనుంది. ఉత్తర తమిళనాడు ఆనుకొని ఉన్న ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఎండల తీవ్రతతో అల్లాడిపోతున్న ప్రజలకు ఇది కొంత ఉపశమనం కలిగించిన పిడుగులు, ఈదురు గాలుల పట్ల జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర మరియు రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో వింత పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉదయం 10 గంటలకే ఎండలు మండిపోతున్నాయి. కానీ సాయంత్రం అయ్యేసరికి ఆకాశం మేఘావృతమై జల్లులు కురుస్తున్నాయి. ఒడిశా, ఛత్తీస్గఢ్ ను ఆనుకొని కూడా వాతావరణ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీని ప్రభావం ఏపీలో స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం సముద్ర మట్టానికి సుమారుగా 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఈ ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీనివల్ల నేటి రాత్రిలోపు రాష్ట్రంలోని 10 చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక రేపు పిడుగులు పడే అవకాశం ఉందని, గాలి వేగం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వరకు ఉండవచ్చని చెబుతున్నారు. అయితే వాతావరణం చల్లబడక ముందే ఎండల ప్రతాపం కొనసాగుతూనే ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటే అవకాశం ఉంది. అందుకే ప్రజలు బయటకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మరియు ఎక్కువగా ద్రవ పదార్థాలు తీసుకోవడం మంచిది. ఏప్రిల్ 13 నుంచి 17 వరకు మళ్లీ వాతావరణం పొడిగా మారుతుందని, ఉక్కపోత మరింత పెరుగుతుందని రిపోర్ట్స్ చెబుతున్నాయి. కాబట్టి ఈ 2 రోజులు పడే వర్షాలు భూమిని కొంత చల్లబరిచినా రానున్న రోజుల్లో ఎండల నుంచి తప్పించుకోవడం కష్టమే అనిపిస్తోంది. మారుతున్న ఈ వాతావరణం వల్ల రైతులు కూడా తమ పంటల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా కోత దశలో ఉన్న పంటలను సురక్షిత ప్రాంతాలకు తరలించుకోవాలని వాతావరణ శాఖ సూచిస్తోంది.